హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మోమోస్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. మోమోస్ కోసం క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. స్మాల్ పీసెస్గా కట్ చేయాలండి. సాల్ట్, పెప్పర్ పౌడర్, వెల్లుల్లి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీంట్లో నేను ఎలాంటి సాసెస్ కూడా యూస్ చేయట్లేదు. ముందుగా ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లి, ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటిలో సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి అండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. మోమోస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టాలి. 5 to 10 మినిట్స్ పిండి నానిన తర్వాత చపాతీలాగా రోల్ చేసుకొని స్టఫింగ్ అనేది మిడిల్లో పెట్టుకోవాలి. ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మిడిల్లో పెట్టుకొని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి మోమోస్ షేప్ అనేది వస్తుంది. చపాతీలాగా రోల్ చేసేటప్పుడు చాలా పలుచగా అయితే రోల్ చేయకూడదు. ఎందుకైతే స్టఫింగ్ మనం పెట్టేటప్పుడు అది చపాతీకి హోల్స్ పడిపోతాయి. అప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, సరిగా ఉడకమన్నమాట. అందువల్ల స్టఫింగ్ నీట్గా బాగా పెట్టుకోవాలి. అండ్ ఫోల్డ్ కూడా చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మోమోస్ షేప్ వచ్చేసింది కదా, చూడండి ఇలా రావాలి షేప్ అనేది. మోమోస్ని దీంతోపాటు వేరే షేప్ కూడా ట్రై చేశానండి. దాన్ని కూడా దీంట్లో చూపిస్తున్నాను. ఇలా కూడా ఒకవేళ మనకి అలా షేప్ రావట్లేదు అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసి తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసి ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. మీకు ఎలాంటి షేప్ కావాలో చూసి అలా షేప్ చేసుకొని మోమోస్ అన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ ముందుగానే బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ అంతా అప్లై చేసుకొని మోమోస్ని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసిన వాటర్లో మోమోస్ ఉంచిన ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టేసేయాలి. మోమోస్ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దాన్ని కూడా దీంట్లోనే చూపించేస్తున్నాను వీడియోలో. ముందుగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో వెల్లుల్లి, టమోటో ముక్కలు అవి బాగా వేయించుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి. మొత్తం కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం సేపు వీటన్నిటిని ఉడకనివ్వాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఈ మోమోస్ చట్నీ కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ యాడ్ చేసుకొని అంతా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వాటర్ అన్నీ దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకోండి. అంతే అండి, మోమోస్ చట్నీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.